పోయిందా? ఏదీ మిగిల్చకుండా పోయిందా? రావణ నరుల వల్లే నీకు నాశనం ఆనాడు భాషాపతి. వచ్చేలాగే ఉంది ఆ పరిస్థితి. అరే ఇద్దరిని వదిలేసింది కదా వరాలు కోరుకునేటప్పుడు, మానవుణ్ణి వానరుల్ని. వాళ్ళిద్దరిని కోరుకున్నప్పుడే చెప్పిండు, వాళ్ళిద్దరితోనే నీకు జరిగితే అపకీర్తి జరుగుతుంది, నాశనం జరుగుతుంది అన్నాడు. అది ఆ సమయం వచ్చేసిందా నాకు అని ఆలోచిస్తూ ఉన్నాడట. దేవతల వల్ల, దానవుల వల్ల, గంధర్వుల వల్ల, యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, పన్నగుల వల్ల నాకు మరణం రాకూడదని వరాలు పొందాను, నరుల వల్ల రాకూడదని అడగలేదే అని అనుకుంటుండు. దుష్టుడా, రాక్షసుడా, నిన్ను నీ సంతానానికి, నీ మంత్రుల్ని, నీ సైన్యాన్ని, నీ గుర్రాల్ని, సారథిని రణంలో కూల్చేసే మహాపురుషుడు నా వంశంలోనే పుడతాడురా అని ఆనాడు అన్నాడు ఇక్ష్వాకు వంశాధీశుడు అరణ్యనుడు. చెప్పినవాడు ఈ రాముడేనా? అది చెప్తూ ఉన్నాడట. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. మహాభారతానికి వెళ్తున్నానా, కర్ణుడు అలా ఒకసారి వస్తూ ఉంటే ఆయన చేతిలో నెయ్యి గిన్నె ఉంటుంది, అది పడిపోతుంది కింద. ఆయనది కాదు, ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది, ఆమె చేతిలో ఉంటుంది, అది పడిపోతుంది. మీకు అందరికీ తెలుసు కానీ నేను జ్ఞాపకం చేస్తాను. పడిపోతే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, నాకు కావాలి, నేను ఇది ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే మా అమ్మ నన్ను అరుస్తుంది అని. నువ్వేం కంగారు పడకమ్మా, నేను తీసిస్తా అని ఆ మట్టిని తీసి పిండుతా ఉంటాడు. మహాభారతం కథ. మట్టిని తీసి ఆమె గిన్నెలో పిండుతూ ఉంటాడు. ఆ మట్టిని పిండుతుంటాడు. ఒకసారి వచ్చేస్తుంది అమ్మ భూదేవి. ఎక్కడి నుంచి నువ్వు, ఇక్కడ ఎవరు శిష్యుడైనా పరశురాముడు గురువు ఆయనకు. అట్లాంటి పరశురాముని శిష్యుడవు నన్ను ఇలా పిండడం ఏంది, నీకు ఇంత నాలెడ్జ్ లేకపోవడం ఏంది అసలు అని శాపం ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే నీకు యుద్ధ రంగంలో అత్యవసరంగా ఉంటుందో నీ రథచక్రాలు, అప్పుడు ఆ రథచక్రాలు నాలోన కురుక్కుపోతాయి అని శాపం ఇచ్చేస్తాయి. అందుకనే మానవుడు సాధ్యమైతే దీవెనలను అందుకోవాలి ప్రకృతి నుంచి, కానీ శాపాలను తీసుకోవద్దు. పెద్దవాళ్ళ నుంచైనా, మిత్రుల నుంచైనా, ఎవరి దగ్గర నుంచైనా ఏం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ శాపాన్ని మాత్రం తీసుకోవద్దు. అది చెప్తే కనీసము వినాలి మన శ్రేయోభిలాషలు. ఆ వినే అలవాటే లేదు రావణుడికి. అది ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అతనికి అంటున్నాడు. అది ఎంత జరిగిపోయింది ఏంటి అసలు. ఇంకా ఏమనుకుంటున్నాయన రాముణ్ణి, మామూలు మానవుని దగ్గర నేను ఈ విధంగా కావడం ఏంటి అని అల్లాడిపోతూ ఉన్నాడు. చూడండి, దుష్టుడా, ఒక్కసారి ఇక్ష్వాకు వంశీయుడు నాకు చెప్పిండు, నా వంశం నుంచే వస్తాడు, నేను నాశనం చేసేవాడు అని. అతడు ఈ రాముడేనా అనుకుంటూ ఉన్నాడట. అది పూర్వము వేదవతిని అవమానించి ఆమె శాపానికి గురయ్యాను. ఆ వేదవతే సీతగా పుట్టిందా? అప్పుడు పార్వతి శపించింది. ఒక్కసారి నందీశ్వరుడు కూడా, అవును రంభ కూడా పెట్టింది శాపం. చూడండి ఎన్ని శాపాలున్నాయి ఆయనకు. నిజమే, వరుణుని శాపం జ్ఞాపకం వస్తుంది. అవన్నీ ఏకమవుతున్నాయా ఈనాడు? నమిత్యా ఋషి భాషితం, ఋషుల మాటలు ఎప్పుడు అసత్యం కావు కదా అది అనుకుంటుండట. ఏం జరుగుతుంది అసలు? ఒక మామూలు వాని చేతిలోనే ఏ విధంగా ఓటం పాలు కావడం ఏంటి అసలు? ఏం జరుగుతుంది? ఆ శాపాల ఫలమంతా ఇప్పుడు నాకు అందుతుందా? ఆ రోజులన్నీ వచ్చేసినాయా అనుకుంటూ ఉండంట. ఋషుల మాటలు ఎప్పుడు అసత్యం కావు కదా. రాక్షసులారా, ఈ శాపాలన్నీ గుర్తుపెట్టుకోండి. శత్రువు విషయంలో మేలుకువ ఉండండి. ముందుగా ఇప్పుడు మీరు వెళ్ళి కుంభకర్ణుణ్ణి నిద్రలేపండి. అతడు మీకు తెలుసు కదా, పడుకుంటే 9, 7, 10, 8 మాసాలన్నా హాయిగా నిద్రిస్తాడు. చూడండి, 9 అన్నా, 7 నెలలన్నా, 10 నెలలన్నా, 8 నెలలన్నా ఆయన ఇన్ని నెలలు పడుకుంటాడంట హాయిగా. అది ఆయనకున్న వరం. అది నాతో మాట్లాడి 9 రోజుల క్రితమే కుంభకర్ణుడు నిద్రపోయాడు. చూడండి, ఎన్ని రోజుల క్రితము? 9 రోజులైంది పాపం. అతను మాట్లాడి పోయి పడుకుండంట. అది ఎలాగైనా అతన్ని తొందరగా నిద్ర లేపండి, శత్రువుల్ని ఇట్టే చంపేస్తాడు కుంభకర్ణుడు. లేస్తే చాలు, రాముని చేతిలో ఈనాడు కలిగిన ప్రభావాన్ని నేను మర్చిపోతాను అన్నాడు రావణుడు. రాక్షసులందరూ రావణుని మాటలు విని శీఘ్రంగా వెళ్లారు కుంభకర్ణుని ఇంటికి. కుంభకర్ణుడి గృహము 4 వైపులా 1 యోజనం విస్తీర్ణం ఉంది. పెద్ద ద్వారముతో శోభిస్తుంది. ఆ ద్వారం లోపలికి చేరడం చాలా కష్టమైంది రాక్షసులకి. కుంభకర్ణుడు వదిలే నిశ్వాస గాలుడు సుడుగాడిలా వస్తూ లోపలికి వెళ్లే దారిని బయటికి కొట్టేస్తుంది. అది
ఆయన అలా నిద్రిస్తూ శ్వాసిస్తున్నాడు కదా, ఆ శ్వాసకు ఆ ద్వారంలో గాలులు తలిగి వీళ్ళను పడేస్తున్నాయట. అతి కష్టం మీద లోపలికి వెళ్ళిరట. రాక్షసులందరూ పరస్పరం సహాయం చేసుకుంటూ అతి కష్టం మీద లోపలికి వెళ్ళగలిగారు. భయంకరమైన దేహము గల కుంభకర్ణుని చూశారు. అడ్డానికి పడి ఉన్న పర్వతంలా కనిపిస్తున్నాడు కుంభకర్ణుడు. అతన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతని దేహంపై రోమాలు పడగవిప్పిన పాముల్లా లేచి ఉన్నాయి. అతని శ్వాసలు పాము బుస్సల్లా ఉన్నాయి. అతనికి దగ్గరగా వెళ్తూ ఉంటే అతని నిట్టూర్పు గాలికి రాక్షసులు గాలి పటాల్లా ఎగిరి ఆకాశంలో బొంగరాల్లా తిరుగుతున్నారు. తెరవబడి ఉన్న అతని నోరు పాతాల గుహలా ఉంది. కిరీటముతోనే నిద్రిస్తున్నాడు. సుషుప్తి ప్రపంచానికి చక్రవర్తిలాగా ఉన్నాడు. అది 3 దశలు మానవునికి: జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. అంటే ఇప్పుడు ఆయన గాఢ నిద్రలో ఉన్నాడట. ఆ రాజ్యానికి రాజులా కనిపిస్తుందంట చూసే వాళ్ళకు. ఏ రాజ్యానికి? సుషుప్తి, గాఢ నిద్ర. అది చెప్తుంది చూడండి. అన్నం తెచ్చి గుట్టలు పోశారు. లేళ్ల మాంసం, పంది మాంసం, దున్నపోతు మాంసం పర్వతంలాగా కుప్పలు పోశారు. పెద్ద పెద్ద బిందెలతో రక్తాన్ని నింపి ఉంచారు. అతని దేహానికి మంచి గంధం రాశారు. మల్లెపూల మాలలు వేశారు. సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాశారు. ధూపం పెట్టారు. పిలిచారు, అరిచారు, పొగిడారు, పొడిచారు, పాడారు, అన్నీ చేస్తున్నారు. గుర్రాల్లాగా సక్కలించారు. మేఘాల్లా గర్జించారు. పులుల్లా గాండ్రించారు. గాడిదల్లా ఒండ్రు పెట్టారు. శంఖాలు పూరించారు. అందరూ కలిసి ఒకేసారి అరిచారు. లేవలేదు, లేస్తాడనే నమ్మకం కూడా లేదు. చూడండి అసలు ఎట్లా ఉంది పరిస్థితి. ఒక్కటి చూడండి నాన్న, మనకు రామాయణం తెలుసు. హాయిగా నిద్రించిన వాడిని లేపి మృత్యు ఒడిలోకి పంపించింది భ్రాత. అట్లాంటి అన్నాయన అన్నీ చేస్తూ ఉన్నారు. కొట్టారు. చేతులు అతి కష్టం మీద ఎత్తి ఎత్తి పడేశారు. పైన ఎక్కి తొక్కారు. ముద్గరాలతో, ముసళ్లతో, గదలతో కొట్టారు. బండలెత్తి గుండెల మీద పడేశారు. సమాధానమే లేదు. పైగా దగ్గరికి చేరాలంటే శ్వాసల బెడద ఎక్కువగా ఉంది. కొంచెం దగ్గరికి పోదామంటే ఆ గాలికి తట్టుకోలేకపోతురంట. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు, ఆయన వదులుతున్న గాలికి అసలు వాళ్ళు ఉండలేకపోతురంట. మృదంగాలు వాయించారు. బేరీలు మ్రోగించారు. 10,000 మంది రాక్షసులు కలిసి చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. గుర్రాలను, ఒంటెలను, ఏనుగులను కొరడాలతో కొడుతూ, కట్టెలతో బాదుతూ, అంకుశాలతో పొడుస్తూ అతని దేహం మీద నడిపించారు. అన్ని అంగాల మీద కొట్టారు. ఈ అరుపులకి, శబ్దాలకి లంకా పట్టణం అంత కల్లోలంగా ఉంది. అయినా వారు మాత్రం లేవలేదు. ఎంత చేసినా లేవకపోయేసరికి రాక్షసులకు కోపం వచ్చింది. కొన్ని వేల మంది భేరీలు మ్రోగించారు. జుట్టు పీకేయ పని కొందరు చేపట్టారు. కొందరు కొరకడమే, కొందరి కార్యము వేలాది కుండలతో నీళ్లు తెచ్చి చెరువుల్లో పోయడమే, కొందరి నిర్వాకము. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, ఒక్క లేవడం తప్ప. అన్నీ చేస్తూ ఉన్నారు. అతను మాత్రం లేవడము లేదట. ఇక లాభం లేదు అని నిర్ణయించుకొని 1000 ఏనుగుల్ని ఒకేసారి దేహంపై ఎక్కించారు. అవి పరిగెత్తేలా చేశారు. అప్పుడు వారిలో కొద్ది చలనం ఏర్పడింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆవులిస్తూ లేచాడు. అదొక కొండ గాలిలా వీచింది. కుప్ప తిప్పలుగా పడి ఉన్న మాంసాలను తినేశాడు. రక్తాన్ని, మద్యమును తాగేశాడు. తృప్తి పడ్డట్లు కనిపించాడు. రాక్షసులందరూ భయపడుతూ ముందుకు వచ్చారు. దండాలు పెట్టేవాళ్ళు, సాష్టాంగ దండ ప్రమాణం చేసేవాళ్ళు, 2 చేతులు పైకెత్తి నమస్కరించేవాళ్ళు, అలా అందరూ సాగలబడ్డారు. లేవగొట్టారు. ఎందుకని? ఏమొచ్చింది? రాజుగారు క్షేమమేనా? భయమేమి లేదు కదా? శత్రువులు ఎవరైనా దాడి చేశారా? అదే ఉంటుంది. అది ఇక అడుగుతూ ఉన్నాడు. ఆ పక్కకన్నీ అరేంజ్ చేశారు కాబట్టి అవన్నీ తినేసి అప్పుడు అడుగుతూ ఉన్నట్ట, అసలు నన్ను ఎందుకు లేపారు? ఏమైంది? రాజు క్షేమంగా ఉన్నాడా? ఎవరైనా శత్రువులు మన మీదికి దాడి చేసిరా అని అడుగుతుండట. అందుకే లేపుతారు కదా రాజులు. అది లేవగొట్టారు. ఎందుకని? ఏమొచ్చింది? రాజుగారి క్షేమమేనా? భయమేమీ లేదు కదా? శత్రువులు ఎవరైనా దాడి చేశారా? అదే ఉంటుంది. నేనుండగా లంకాధిపతికి ఏ ప్రమాదం రాదు. ఇంద్రుణ్ణి కావాలంటే ఇప్పుడే తరిమి కొట్టేస్తాను. అగ్ని ముందుకొచ్చాడా? ఆర్పేస్తాను. ఏదో పెద్ద కారణం లేనిదే నన్ను నిద్రలేపరు. చెప్పండి, కారణం ఏమిటో? భయపడకండి, చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు. రావణ్ణి మంత్రి అయిన విపాక్షుడు కుంభకర్ణునితో ఇలా పలికాడు. రాజా, మాకు మానవుని వలన భయం
పట్టుకుంది. ఈ విధమైన భయం మాకు గతంలో దేవతల వల్ల గాని దానవుల వల్ల గాని సంభవించలేదు. పర్వతాకారులైన వానరులు లంకను ముట్టడించి ఉన్నారు. సీతను అపహరించడం వల్ల క్రూరుడైన రాముని వలన లంక భయసాగరములో మునిగిపోయింది. ఒక్క వానరుడు ఇటీవల వచ్చి అశోకవనాన్నంత నాశనం చేశాడు. లంకను కాల్చేశాడు. అక్షకుమారుని కూల్చేశాడు. దేవతలను ఓడించిన లంకాధిపతిని యుద్ధములో పరాభవించి బ్రతికిపో అని విడిచిపెట్టాడు రాముడు అన్నాడు విపాక్షుడు. విపాక్షుని మాటలు విన్న కుంభకర్ణుడు కళ్ళు త్రిప్పుతూ, విపాక్ష, వానర సైన్యాన్ని రామలక్ష్మణుల్ని ముందుగా తుడిచేస్తాను. ఆ తర్వాత రాజును చూస్తా. వానరుల రక్త మాంసాలతో రాక్షసుల్ని తృప్తి చెందుతారు. రామ లక్ష్మణుల రక్తాన్ని నేనే త్రాగేస్తా అన్నాడు కుంభకర్ణుడు. రాజా, రావణునితో మాట్లాడి మంచి చెడులో ఆలోచించి తర్వాత మీరు యుద్ధానికి వెళ్తే బాగుంటుంది అన్నాడు మహోదరుడు. కుంభకర్ణుడు అంగీకరించాడు. రాక్షసులు రావణుని వద్దకు వెళ్లి కుంభకర్ణుడు లేచాడు అని చెప్పారు. రావణుడు సంతోషించాడు. కుంభకర్ణుని మర్యాదలతో తీసుకొని రమ్మని చెప్పాడు. కుంభకర్ణుడు లేచాడు. ముఖ ప్రక్షాళనము చేసుకొని స్నానం చేసి చక్కగా అలంకరించుకొని రాక్షసుల వైపు తిరిగి, ఏది ఆనాడు 2000 కుండలతో మధ్యాహ్ని పర్వతమంతా మాంసాన్ని తెచ్చారు, తిన్నాడు, రేపేశాడు అన్న దగ్గరికి బయలుదేరాడు. కుంభకర్ణుడు అడుగులు వేస్తూ ఉంటే భూమి కంపిస్తుంది. లంకలో పర్వతం కదిలినట్లు నడుస్తున్న కుంభకర్ణుని లంక బయట ఉన్న రావణులు చూశారు. రావణులు వణికిపోయారు. కొందరు రాముని దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. సృహ తప్పి పడిపోతున్నారు. కొందరు పారిపోయారు. దూరంగా కొందరు నేల మీద పడుతున్నారు. పర్వతాకారుడై జలపూర్ణ మేఘములా గోచరిస్తూ కిరీటము ధరించి నడుస్తున్న కుంభకర్ణుణ్ణి చూశాడు రాముడు. పరుగే పరుగు అంటున్న వానరుల్ని కూడా చూశాడు. ఆశ్చర్యంతో రాముడు ఇలా ప్రశ్నించాడు, విభీషణ, ఈ పర్వతాకాయుడు ఎవరు? మేరు మేఘంలా మెరుస్తున్న ఇతన్ని చూసి వానరులందరూ పారిపోతున్నారు. ఇంతకు ఎవరితడు? ఇలాంటి వాణ్ణి ఇంతవరకు నేను చూడలేదు అని అడుగుతున్నాడు. ఓం తత్సత్. చదవలసినవి 100 పేపర్స్ ఉన్నాయి. చెప్తున్నా నేను. రామ కళ్యాణం నెక్స్ట్ డే పట్టాభిషేకము ఫిక్స్ చేసేసిన. మనము చేసుకోవాలి అనుకున్న మహోత్కర కార్యం, మామూలు కాదు. శ్రీ పద్మావతి సన్నిధే చేస్తుంది ఆ కార్యం. ట్రస్ట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోదు ఆర్థికంగా. ఇది మనం ఫస్టే అనుకున్నాము. కళ్యాణం నెక్స్ట్ డే చేద్దామని అనుకుంటూ ఉన్నాము. మనమందరం కోసం ఎక్కువ టైం ఇచ్చి రామాయణాన్ని అప్పటి వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటూ ఉన్నా. అందుకనే బుధవారం కూడా ఎక్కువనే చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్దేశినీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్రా येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्न पारिजाताय स्तोत्रवैत्रैकपालये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दना पादो वत्ससुरेर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्माद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोतीर्णा खलु पाण्डवैरनरे कैवर्तकः केशवः पाराशर्यवचः सरो
गौरममलं गीतान्तगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकदा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमला प्रध्वंसिनः श्रेयसे मोकं करोति वाचालं पंगं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थितरद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता श्रीकृष्णार्जुन संवादे अथ एकादशोऽध्यायः विश्वरूप संदर्शन योगः।